అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకురాలు జైలు నుండి విడుదల కావడంతో నిజామాబాద్ జిల్లాలో సంబరాలు జరుపుకుంటున్నారు. మనతో మాట్లాడేందుకు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు, జాగృతికి సంబంధించిన నేతలు. చెప్పండి, నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ కవిత గారు బెయిల్ నుండి విడుదల కావడంతో సంబరాలు జరుపుకున్నారు. అసలు ఏంటిది పరిస్థితి? గత 166 రోజుల నుంచి కవితక్క గారిని అంటే ఎటువంటి ఏవి లేకుండా కూడా కేవలం ఈడీ మోడీ అనేటువంటి నినాదంతో కవితక్క గారిని అంటే ఒక రాజకీయ కక్షతో తప్ప ఇంకా వేరేది ఏం లేదు, ఎటువంటిది లేదు. తాను ముందే చెప్పింది, నేను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తానని. అది ఈరోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈరోజు కవితక్క గారికి బెయిల్ ఇచ్చారు అంటే అక్కడ ధర్మమే గెలిచిందని మనం అందరం తెలుసుకోవాల్సిందిగా ఉంటుంది. అంటే ఎందుకంటే మన తెలంగాణలో సంస్కృతి కళలకి నిలయం మనం కవితక్క గారు జాగృతిని స్థాపించి తెలంగాణ ఉద్యమంలో ముందున్నటువంటి కవితక్క గారిని రాజకీయంగా దెబ్బ కొట్టాలనేటువంటి ఒక దుస్సంకల్పమే తప్ప ఇక్కడ మరొకటి లేదు. కాబట్టి నిజంగా ఈరోజు మేము ఆ భగవంతునికి మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. కవితక్క గారికి బెయిల్ రావడం మా అందరికీ, జాగృతి కార్యకర్తలకి, టీఆర్ఎస్ కార్యకర్తలకి, నిజామాబాద్ జిల్లాలో ఉన్న మహిళలు ఈరోజు మాకు చెప్తున్నారు, నిజంగా న్యాయం జరిగింది. కవితక్క ఒక మంచి మన నిజామాబాద్ జిల్లా కాడపరుచుకు న్యాయం జరిగిందని చెప్తున్నారు. నిజంగా మేము అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. జై తెలంగాణ, జై. చెప్పండి, ముఖ్యంగా ఈడీ మోడీలే కలిసి జైలు వేశారు, అందుకే జైలు నుండి కడిగిన ముత్యంలాగా బయటకు వెళ్ళేస్తున్నారు, సంబరాలు జరుపుకున్నారు. ఈరోజు న్యాయం గెలిచింది. మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది కాబట్టి 5.5 మాసాలుగా ఎదురు చూస్తే ఈరోజు మా కవితక్క గారు గెలిచారు. మరి ఆ రోజు మా నాయకులు కేసీఆర్ గారు కానీ కవితక్క గారు కానీ జైలుకి వెళ్లే ముందు కూడా చెప్పారు, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందని. ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగానే బయటకు వచ్చింది. ఈడీ ముసుగులో మోడీ చేసినటువంటి నాటకాలు ఏదైతే కవితక్క గారు ఛాలెంజ్ చేశారో అసెంబ్లీ ఎలక్షన్లో, ఎక్కడ ఏ వ్యక్తిని ఓడగొడతామని ఛాలెంజ్ చేశారో అదేవిధంగా ఆ వ్యక్తిని అక్కడ ఓడగొట్టి మళ్ళీ తొడగొట్టి పార్లమెంట్లో కూడా ఓడగొడతానని చెప్పారు. అదే ఉద్దేశంతో భయపడి మరి కవితక్క గారు ఈరోజు బయట ఉంటే పార్లమెంట్లో కూడా మరి ఖచ్చితంగా ఓడగొడుతుందనే దురుద్దేశంతోనే మరి అనవసరమైనటువంటి మరి కేసులు మోపి ఈరోజు కవితక్క గారిని మరి అన్యాయపరంగా మరి జైల్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే కవితక్క గారి గురించి మరి అందరికీ తెలుసు, తాను మధ్యతరగతి పేద ప్రజల కోసం పోరాడేటటువంటి వ్యక్తి, ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో వాళ్ళ కడుపు నింపేటటువంటి వ్యక్తి. కాబట్టి కవితక్క గారు ఈరోజు ఆనిముత్యంలాగా, కడిగిన ముత్యంలాగా బయటకు రావడం జరిగింది. రేపటి నుంచి క్షేత్రస్థాయిలో తిరుగుతాము. మరి కవితక్క గారి నుంచి చేసినటువంటి ఆరోపణలు చేసిన నాయకులందరికీ కూడా తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి చెప్తూ జై జాగృతి, జై కవితక్క. మీరు చెప్పండి, సుప్రీంకోర్టు తీర్పు మేరకు జైలు నుండి విడుదలవుతున్న ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్లో సంబరాలు జరుపుకున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలకు, బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా సంతోషకరమైన విషయం. ఇప్పటికీ ఏదైతే బీజేపీ ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రభుత్వము ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక మంది మీద అక్రమ కేసులు బనాయిస్తూ, దాంట్లో భాగంగానే కవితక్క మీద ఒక డైనమిక్ లీడర్, ఒక మంచి నాయకురాలు, ప్రజలు ఉన్నటువంటి నాయకురాలు కాబట్టి ఆమెకు మంచి పేరుంది కాబట్టి రాజకీయంగా దెబ్బ కొట్టాలా, బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే మోడీ ప్రభుత్వం కావాలనే కుట్రపూరితంగా ఈ తప్పుడు కేసు బనాయించి జైలుకు పంపడం జరిగింది. యావత్ తెలంగాణ ప్రజలుగా, యావత్ భారత ప్రజలు కూడా దాన్ని ఖండించడం జరిగింది. అయినా మోడీ ఈడీని, అదే సిబిఐని వాడుకుంటారు కాబట్టి ఇప్పటికైనా కోర్టుల మీద నమ్మకం, విశ్వాసం ఉంది కాబట్టి ఆమె రావడం అటువంటి బెయిల్ ఇవ్వడం అని కోర్టుకు ఇప్పటికే మేము అభినందన తెలియజేస్తున్నాం. మొత్తానికి చూసుకోవచ్చు, సుప్రీంకోర్టు తీర్పు మేరకు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్పై విడుదల బీఆర్ఎస్ పార్టీ నేతలు, అదేవిధంగా జాగృతికి సంబంధించిన నేతలు సంబరాలు జరుపుకున్న పరిస్థితి. రానున్న రోజుల్లో రాజకీయ పార్టీలకు గుణపడుతుంది. ఇంకా ఈ ఏదైతే నిజామాబాద్ జిల్లాలో గతంలో ఆరోపణలు చేసిన నేతలకు మేము బుద్ధి చెప్తామని చెప్పి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.